ఎక్కడికి వెళ్తున్నావు? డిమార్ట్కి వెళ్తున్నావు. ఆద్వితో పాటు నేను కూడా డిమార్ట్కి వెళ్తున్నా. విజయ్ కూడా వస్తున్నాడు. ఆద్వి నేను కూడా వస్తున్నా, పద. డిమార్ట్ సామాన్లు తేవాలి వెళ్ళి. అవికి స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, రోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ లంచ్ టైంకి కావాలి కాబట్టి వెళ్ళి సామాన్లు తెచ్చుకుంటే అన్నీ కూడా టైంకి అయిపోతాయి. ఫస్ట్ చాయ్ తాగు, సో దట్ డిమార్ట్లో ఎనర్జెటిక్గా తిరగచ్చు. ఫస్ట్ చాయ్ తాగేసి డిమార్ట్కి వెళ్దాం. బయటికి వెళ్ళాలి అని అంటే హ్యాపీ అద్వి. ఎందుకు అది ఇంట్లో ఉండొచ్చు కదా. ఏం చెప్తున్నావు? అద్వి మెహందీ పెట్టుకుంది. ఫ్లవర్ అంట. ఫ్లవర్ లా కనిపిస్తుందా? ఎస్ అయితే ఎస్ కామెంట్ చేయండి. ఇంటికి రాగానే సామాన్లన్నీ ఓపెన్ చేసి చూసుకోవడం ఎంతమందికి అలవాటు ఉంది? కొన్నిసార్లు మేము చేస్తాము, కొన్నిసార్లు కష్టం. ఇవన్నీ సామాన్లు తీయడానికి అయితే చాలా కష్టమైంది. డిమార్ట్లో ఫుల్ రష్. స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి స్టేషనరీ ఐటమ్స్ అన్నీ కూడా దొరకడం వల్ల ఇంకా పిల్లలతో ఈవినింగ్ వెళ్ళాను. యాక్చువల్లీ ఈవినింగ్ వెళ్ళొద్దు, ఇప్పుడు నాకు అర్థమైంది. ఇవన్నీ ఐటమ్స్ తెచ్చాను. బిల్ వేర్ ఇస్ ది బిల్? దీంట్లోనే పెట్టానా? ఎక్కడ పెట్టా కనిపించట్లే, తీస్తాను ఆగండి బిల్. ఇవన్నీ యాక్చువల్లీ దేనికి యూజ్ చేస్తానో కూడా చెప్తాను. అండ్ ఎవ్రీ డే యూజ్ చేయాలి, లేకపోతే తెచ్చిన సామాన్లన్నీ తెచ్చినట్టుగానే పడుంటాయి. సో దేనికోసం యూజ్ చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ లిస్ట్ అండ్ దిస్ ఆల్ సామాన్. అటుకులు. ఇప్పుడు కొంచెం డిమార్ట్లో నేను తీసిన ప్రైజెస్ వీడియోస్ అయితే వస్తాయి, చూసేయండి. దాని తర్వాత ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తానో చెప్తాను. మైహాల్ मेल तो लाउंज ओरियो बिस्किट भी लाउंज डार्क फैंटेसी ले लो. डार्क फैंटेसी 1+1 80 రూపీస్కి వచ్చింది డబ్బా. ఎన్ని పీసెస్ ఉంటాయి అది దీంట్లో? ఒక్క నిమిషం. పీసెస్ 10 ఉంటాయా? ఇంటికెళ్ళి చూద్దాం ఓపెన్ చేసి ఎన్ని ఉంటాయి. దీనిపైన 54 ఉంది. ఆఫర్లో 41కి వచ్చింది. 10 గ్రామ్స్ అంట ఈ లంచ్. ఇది కావాలి. మిగతా మసాలాలు అన్నీ ఉన్నాయి కానీ లంచ్ అయిపోయింది. సాల్ట్ ప్యాకెట్ ఒక 2 సాల్ట్ ప్యాకెట్స్. ర్యాండమ్గా ఏదో ఒక సాల్ట్ ప్యాకెట్ తీసుకుంటాను నేనైతే, పర్టికులర్గా ఇదే అని కాదు, ఏదైనా ఉప్పే కదా. ఇంకొకటి దీంతో పాటు కూడా మిల్లెట్ అరికలు. సామలు ఒక ప్యాకెట్, అరికలు ఒక ప్యాకెట్, వరిగలు ఒక ప్యాకెట్. ఇవన్నీ జొన్న రొట్టెలో వేసి మిక్స్ చేద్దాం. చాయ్ కోసం ఒక బెల్లం పౌడర్ 70 రూపీస్. రాగి 2 ప్యాకెట్స్. 1 ప్యాకెట్ 2 ప్యాకెట్ 70 రూపీస్ ఈచ్ అంట. చేయొచ్చా? కుల్లా ఉందో చూద్దాం, లేకపోతే ప్యాకెట్స్. కాబూలీ చనా అది స్నాక్స్ పంపడానికి. ఆశీర్వాద్ ఆటా గులాబ్ జామ్. చేద్దామా? చేద్దాం
ఏ ప్యాకెట్, చిన్న ప్యాకెటా పెద్ద ప్యాకెటా చూద్దాం. ఆద్వికి ఇది కూడా కావాలంట, కానీ మనం తీసుకోము ఇప్పుడు, తర్వాత తీసుకుందాం. గులాబ్ జామ్ తీసుకుందాం. ఇలాగా కొంచెం ఎక్కాల. ఓకే చూస్తుంటే ఎన్ని సామాన్లు అయిపోయినాయి. ఫాస్ట్గా తీసుకోవాలి. ఇంత సామాన్ లిస్ట్, టోటల్ బిల్ 4661. ఓ మై గాడ్. దీంట్లో సేవ్డ్ 1645 అంట. నైస్. చాలా సామాన్ తెచ్చాం. ఇది ఒక్కటి అన్హెల్దీ. వెజిటేబుల్స్ వేసుకొని చేస్తే బాగానే ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఆల్ సామాన్ చాలా మంచి సామానే తెచ్చాము ఈరోజు. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసేటప్పుడు చూపిస్తాం అసలు ఏమేమి సామాన్లు తీసుకొచ్చాను మొత్తం. ఇదొక బ్యాగ్, ఇదొక బ్యాగ్. ఇప్పుడు ఇవన్నీ ఐటమ్స్ ఎప్పుడెప్పుడు ఎలా యూజ్ చేస్తానో చెప్తాను. ఫస్ట్ పెసర్లు 2 kgs, ఆల్మోస్ట్ లైక్ 3 kgs వరకు తెచ్చాను. 2.75 2 kgs 2 kgs వరకు తెచ్చాను. దీన్ని ఎవ్రీ డే మార్నింగ్ దోశ చేసినా లేకపోతే పెసరట్టు చేసినా యూజ్ చేస్తాను. అండ్ మెయిన్గా స్ప్రౌట్స్ కోసం. ఓకే, సో అందుకోసం అని చెప్పి ఇది. నెక్స్ట్ అటుకులు దోశలో వేస్తే సాఫ్ట్గా వస్తాయంట. ఆల్రెడీ దోశ ఎలానో సాఫ్ట్గానే ఉంటుంది మా ఇంట్లో, పర్లేదు, బట్ సాఫ్ట్గా వస్తుందంట. టెస్ట్ చేద్దాం ఇడ్లీ దోశలో కొంచెం వేసి అని చెప్పి ఇది ఒక 1/2 kg వరకు తెచ్చాను. క్వాంటిటీస్ అన్నీ మనం మాన్యువల్గా వేసుకుంటాం కాబట్టి ఎగ్జాక్ట్ 500 grams kg అలా రాదు, ఇలా అన్ని పాయింట్స్లలోనే ఉంటాయి. సో ఇది. అండ్ రాగి ఈజ్ ఇంపార్టెంట్. రాగి జావ చేయడానికైనా, దోశ వేయడానికైనా, మొలకలు చేసి జావ చేయడానికన్నా యూజ్ అవుతుంది. సో దానికోసం నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నా రాగి. గులాబ్ జామున్ మిక్స్. ఇది యాక్చువల్ చెప్పాలంటే అవసరం లేదు ఈ సామాన్ లిస్ట్లో మెయిన్గా. కాకపోతే ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకో, అట్లీస్ట్ అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు చేయడానికి. అందుకోసమే చిన్న ప్యాకెట్ తెచ్చా. ఫస్ట్ పెద్ద ప్యాకెట్ అనుకున్నాను కానీ తెలియదు. అండ్ ఇవెందుకు యూస్ చేస్తానో చెప్తాను. స్టే ట్యూన్డ్. లాస్ట్ వరకు చూడండి వీడియో. లేదు మధ్యలో చెప్తాను. వెయిట్. ఇవన్నీ ప్యాకెట్స్ ఒక్కసారి వస్తే చెప్తాను. పీనట్ బటర్. ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏమైనా నానబెట్టడం మర్చిపోతే, సో బ్రెడ్ లేదా చపాతీలో ఆద్వికి పెట్టడం కోసం అని చెప్పి. ఎందుకంటే ఎర్లీ మార్నింగే ఆమెకి బ్రేక్ఫాస్ట్ కావాలి, మళ్ళీ 11 o'clock 10:30కి తినడానికి స్నాక్స్లో కూడా కావాలి. సో బ్రెడ్లో అయినా చపాతీలో అయినా ఇది పెట్టేస్తే బెటర్ కదా, అందుకోసం ఇది. సో ఇక్కడ విజయ్ హెల్ప్ చేస్తున్నాడు నాకు అన్ని ప్యాకెట్స్ ఓపెన్ చేయడానికి. రాగి ఇంకా తగ్గిన ఇవి 2 ప్యాకెట్స్ రాగి తీసుకుంది. నెక్స్ట్ కాబూలీ చనా అండ్ ఈ బ్లాక్ చనా ఇవి రెండు నేను ఏమంటారు, ఇవి రెండు నేను మెయిన్గా నానబెట్టేసి ఆద్వికి స్నాక్స్ కోసం అని చెప్పి 11 o'clock స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి. ఇంకా ఇది నా కోసం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎన్ని రోజులు వస్తుందో చూద్దాం. ఈరోజు డేట్ 18 June రోజు నేను తీసుకొచ్చాను ఈ లిస్ట్ మొత్తం. 17 ఈరోజు డేట్ 17 June ఈరోజు తీసుకొచ్చాను. సో నేను ఎన్ని రోజులు యూస్ చేస్తానో చూస్తాను. ఈరోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తాను ఇది యూస్ చేయడం, అంటే ఇప్పటి నుంచే. అండ్ దెన్ భుజియా ప్యాకెట్. ఇది కూడా అవసరం లే యాక్చువల్లీ లిస్ట్లో, అందుకే ఇంత పెద్ద డిమార్ట్ లిస్ట్ అయిందేమో. ఇది కూడా యూజ్లెస్, కాకపోతే
తిందాం ఒకసారి టేస్ట్ చేద్దాం అని అన్నట్టుగా తీసుకొచ్చా లాస్ట్ మినిట్లో. సమ్వేర్ నాకు 40 రూపీస్కే వచ్చింది. దీనిపైన కాస్ట్ 60 ఉంది. 14th అక్టోబర్ వరకు యూజ్ చేయొచ్చు అంట. బట్ ఏముంది, మనం 2 డేస్లో ఖతం చేసేద్దాం. 40 రూపీస్. అండ్ దెన్ జాగ్రీ పౌడర్. ఇది టీలో యూజ్ చేయడానికి. ఈ మధ్య టీలో షుగరే కాకుండా అప్పుడప్పుడు జాగ్రీ, అప్పుడప్పుడు కాదు మ్యాక్సిమం జాగ్రీ పౌడరే యూజ్ చేస్తున్నాను. టీ మొత్తం చేసిన తర్వాత జాగ్రీ పౌడర్ వేసేసి కలిపేసి పెట్టేస్తున్నాను. విజయ్ ఏమో మ్యాచ్ చూస్తున్నాడు, బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వస్తే ఇగ్నోర్ చేయండి. అండ్ టీ అన్నప్పుడు బిస్కెట్స్ లేకపోతే ఎలాగా, అందుకోసం ఇది కూడా నా కోసం. సో నా కోసం అన్నీ ఆల్మోస్ట్ లైక్ జంక్ ఫుడ్ టైప్, ఇగ్నోర్ చేసేయండి, అదంత ఇంపార్టెంట్ కాదు. మఖానా అగైన్. ఈ మఖానాతో ఒక స్పెషల్ రెసిపీ చేస్తున్నాను. చాలా ఇష్టంగా తినేయచ్చు, ఫటాఫటామని కూర్చొని అన్నీ తినేయచ్చు. లైక్ భుజియా టైంపాస్కి వెళ్ళాను. సేమ్ ఈ మఖానా ఇది ఒక 200 grams. ఇది చాలా కాస్టే పడింది, సమ్వేర్ అరౌండ్ 370 ఎంతనో. సో ఈ ప్యాకెట్ ఓకే, దీంతో రెసిపీ చేసి పెడదాం యూట్యూబ్లో. సో మీరు రోజు ఎర్లీ మార్నింగే నా వీడియో చూస్తే ఇవన్నీ ఐటమ్స్ ఎప్పుడెప్పుడు ఎలా యూజ్ చేసానో అర్థమవుతుంది మీకు కూడా. సో దట్ డార్క్ ఫ్యాంటసీ, ఇది కూడా 1+1లోనే డార్క్ ఫ్యాంటసీ. ఇవన్నీ కూడా దాపెట్టేయాలి ఫస్ట్, లేకపోతే ఇప్పుడే ఖతం చేసేస్తుంది అది. దాపెట్టేసి అప్పుడప్పుడు ఇవ్వాలి, చాలా రెగ్యులర్గా కూడా కాదు, ఒక 2-3 డేస్కి ఒక్కసారి ఇవ్వాలి. ఇది కూడా అంతే, చిక్కీ ప్యాకెట్స్ తినడానికి. ఇంకా ఈ ప్యాకెట్ అరికలు, సామలు, ఈ 3 ప్యాకెట్స్. దీంట్లో ఇంకేం మిక్స్ చేద్దామంటే ఒక ప్యాకెట్, హాఫ్ ప్యాకెట్ రాగి, ఈ 4 జొన్నల్లో వేసి పిండి పట్టిద్దాం. సో దట్ ఎవ్రీడే ఈవినింగ్ జొన్న రొట్టెలు చేసి కర్రీతో తినడానికి మంచిగా ఉంటుంది. సో ఇవన్నీ కలిపేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. సో ఇవి అందుకోసం తీసుకొచ్చా. అండ్ ఇలాంచి మసాలాలు అన్నీ ఉన్నాయి కానీ ఇలాంచి లేదు, అందుకే ఇలాంచి. ఇది ఎంత 40 రూపీస్ అనుకుంటా, 10 grams. చాలా కాస్ట్లీ కదా. ఇక్కడ 54, బట్ 40 రూపీస్కి వచ్చింది అనుకుంటా. ఏమో ఎంతో ఇదైతే అవసరం ఇప్పుడు, అందుకే. మా బుడ్గాది సబ్బు ఎంత కాస్ట్లీ ఉంటాయో. ఈ 2 soaps 411, సమ్వేర్ అరౌండ్ 370కి వచ్చింది డీమార్ట్లో. అంత 330కి వచ్చిందంట ఈ 2 soaps. చిన్నపిల్లలకి ఇది యూజ్ చేస్తే చాలా మంచిగా ఉంటాయి. అండ్ మాయిశ్చరైజర్ కూడా ఇదే యూజ్ చేస్తాం, టెనీ బార్. నెక్స్ట్ ఇంకా ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి, చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇంక ఇవన్నీ రెగ్యులర్ ఐటమ్స్. మా బుడ్గాది డైపర్, అది చెప్తుంది. ఎవరికి డైపర్? తమ్ముడికి. ఎందుకంటే రెయినీ సీజన్, నెక్స్ట్ వింటర్ సీజన్ కదా. సో నైట్స్ యూజ్ చేయడానికి. బ్రష్ ఆద్వి కోసం బాగున్నది, 3 బ్రష్, 2+ తీసుకుంది. ఇంకా ఆద్వికి యాక్చువల్లీ ఇది అవసరం లేదు, బట్ అక్కడ చూడగానే నాకు ఈ కలర్ బ్రషే కావాలి అని తీసుకున్నా. అది తీసుకో. అబ్బో తేజాన్స్ కోసమో కూడా ఇప్పుడు దాంట్లో. ఓకే ఇచ్చేద్దాంలే. ఓకే, ఇది గోధుమ పిండి, ఇది చపాతి, పూరికి కూడా నేను ఇదే యూజ్ చేస్తాను, అందుకే 2 ప్యాకెట్స్ తెచ్చా. అవన్నీ తినొద్దు, బ్యాడ్ గర్ల్ అంటారు అవన్నీ తింటే. నో. సో గోధుమ పిండి 2 ప్యాకెట్స్, సర్ఫ్ 1 ప్యాకెట్, వాషింగ్ మిషన్ లిక్విడ్ కూడా ఉంది, కాకపోతే అన్ని వాషింగ్ మిషన్లో యూజ్ చేయము, కొన్ని వాటికి యూజ్ చేయడానికి సర్ఫ్. ఆయిల్ అసలు యూజే చేయొద్దు, బట్ ఏంటో అది లేకపోతే రోజు వంటలు ఉండవు కదా. మినపప్పు, ద మెయిన్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్. ఇడ్లీ చేయాలన్నా, దోశ చేయాలన్నా, వడ, బోండా, ఏదేదో చేయాలన్నా బేస్ మన మినపప్పు, ద ఇంపార్టెంట్ వన్. సో ఇది ఆల్మోస్ట్ 1.8 kgs తెచ్చాను, 160 రూపీస్. అండ్ నెక్స్ట్ ఇడ్లీ రవ్వ ఎక్కువ యూజ్ చేయను, దీనికి బదులు ఇది కొంచెం యూజ్ చేసి రాగి యూజ్ చేద్దాం మిగతాది మొత్తం, అందుకే ఇది కొంచెమే తెచ్చా. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ లైక్ 1 month యూజ్ చేస్తా. ఎంత
1.1 kg అరౌండ్ అనుకోండి, 1 kg కొంచెం ఎక్కువ. ఇది ఇప్పుడు దీన్ని 1 month యూస్ చేస్తాం. సాల్ట్ ప్యాకెట్ ఏదో ఒక సాల్ట్, పింక్ సాల్ట్ అంటారు, రాళ్ళుప్పు. కొంచెం బెనిఫిట్స్ ఎక్కువ ఉండొచ్చు కానీ ఎందుకు కొంచెం తక్కువ వేసేసుకుంటే చాలు కదా అన్నిట్లో. అందుకే నేను నార్మల్ సాల్ట్ ప్యాకెట్ ఏది కనిపిస్తే అది తీసుకొచ్చేస్తాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా, ఒకటే రకం ఎవ్రీ టైం కాకుండా. 2 ఆయిల్ ప్యాకెట్స్ అండ్ ఈ సబ్బులు, సబ్బు, విమ్మార్ సబ్బు, లిక్విడ్స్ ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో, అందుకే. అండ్ దెన్ పప్పులు, శనగపప్పు, ఇది కందిపప్పు, లంచ్ చేయడానికి పప్పులు కావాలి కదా. ఇదేమో పల్లీలు 1 kg పొద్దున రోజు చట్నీకి. చూసినా అమ్మ బిస్కెట్స్, ఓ అమ్మ బిస్కెట్స్ ఉన్నాయంట, బిస్కెట్స్ ఆల్రెడీ చూపించేసినా నేను. అండ్ డిమార్ట్ సంచి 30 రూపీస్ తీసుకుంటాడు, దానికి మళ్ళీ సామాన్లు ఎక్కువ తీసుకుంటే అదొక అడ్వాంటేజ్ వల్ల. నువ్వుల ప్యాకెట్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఐటమ్. యాక్చువల్లీ ఎవ్రీడే నువ్వులు తినాలి. ఈ నువ్వులను ఎలా యూస్ చేస్తానో మళ్ళీ చూపిస్తాను. సో వీడియో ఫాలో అవ్వండి ఎవ్రీడే. ఇవన్నీ ఐటమ్స్ ఎలా యూస్ చేయాలో ప్రతిరోజు వీడియో పెడతాను కాబట్టి ఈజీగా మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ లైక్ ఇదేంటిది పుట్నాల పప్పు, ఇది కూడా చట్నీ చేయడానికే, పల్లి కూడా చట్నీ చేయడానికే. ఇన్ని ఐటమ్స్ చూసారా, 2 bags ఫుల్ ఐటమ్స్. ఇదే ఇంకా అంతే, ఖాతా ఐటమ్స్ అన్నీ చూపించేసాను. సో మిస్ అవ్వకుండా ఎవ్రీడే ఫాలో అవ్వండి. ఇవన్నీ ఐటమ్స్ ఎలా యూస్ చేశానో చూపిస్తాను. హోప్ యూ ఆల్ లైక్ దిస్ డిమార్ట్ షాపింగ్ వీడియో. Thank you all. Bye bye. Do like, share and subscribe my YouTube channel. Bye bye. నేను డిమార్ట్కి వెళ్ళినా నాని, అగో అవన్నీ సామాన్లు తెచ్చుకున్నా. ఇగో ఇగో ఈ ప్రెస్ తెచ్చిన, ఇగో ఈ ప్రెస్ తెచ్చిన. नानी तू मन काढायची का नानी मधी घालच ఏం దాన్నావా? దాను అది హాయ్ అది నా హను చేయి నువ్వే హనుగోని అదే ఇదే ఏది కాడిచ తు దిగారి కానీ హనుగోని ఏయ్ హను కాదు పోరది మెసేజ్ మళ్ళీ శాంతంగా రేసారు ఇంకా ఇంకా అడిగినా సార్ పన్నీర్ పన్నీర్ ఫుల్ చేసేదా ऊपर दिखाई ना नहीं खा लेने काय ये काय